ఈ వీడియోలో మన కేన్స్ టెక్నాలజీ గురించి చూసినట్లయితే గడిచిన సంవత్సరంలో అంటే 2026 వదిలిపెడితే 2025లో 2 సార్లు, ఒకసారేమో సెబీ నోటీస్ ఇచ్చిందని ఏకంగా 7,800 నుంచి దాదాపుగా 4,000 రూపాయలకు పడిపోవటం, ఆ తరువాత డిసెంబర్ నెల ప్రాంతంలో కోటక్ 2025 మార్చి తాలూకు రీసెర్చ్ ఏ రోజున రాశారు, డిసెంబర్ 2025లో రాశారు. అది కూడా రీసెర్చ్ చేస్తూ కొన్ని ఫిగర్స్ టాలీ కాలేదని, ఇంటర్ పార్టీ ట్రాన్సాక్షన్ సరిగ్గా డిక్లేర్ చేయలేదని చెప్పడంతో ఏకంగా ఒక్కొక్కసారి భయంతో విపరీతంగా పడిపోయి మళ్ళీ 3,000 దాదాపుగా పడిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కేన్స్ టెక్నాలజీ మీద ఆశలు ఎంత మేరకు ఉన్నాయో భయాలు కూడా అంత మేరకే ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేన్స్ టెక్నాలజీ వచ్చినటువంటి కొత్త టెక్నాలజీలో కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దాని తాలూకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టర్న్ ఓవర్ 2026కి 100 కోట్లే వస్తుందని చెప్పినా కానీ అందులో కూడా 50 కోట్లే రావడంతో మార్కెట్లో రీసెర్చ్ అనలిస్ట్ అందరూ కూడా నిస్సత్వ ప్రదర్శించారు. అంటే ఇది అనవసరం, ఇంకా ఎప్పుడు కూడా టార్గెట్ రీచ్ అవ్వదు అని. అదే మేనేజ్మెంట్ తర్వాత సంవత్సరంలో 1000 కోట్లని, ఆ తర్వాత 4,500 కోట్లని టర్న్ ఓవర్ ఇచ్చింది. అది 570 కోట్ల దాకా వస్తుందని అనలిస్టులు కూడా చెప్తున్నారు ఫస్ట్ ఇయర్లో. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు రేపు కాకపోతే ఎల్లుండికైనా వచ్చే టర్న్ ఓవర్ 4,500 కోట్లు వస్తే మార్జిన్స్ దాదాపుగా వచ్చేటువంటి 15% బదులు 30% డివిటా వస్తాయని తెలుసు. కాబట్టి ఆ కంపెనీ పైన నమ్మకంతో షేర్లు అట్టే పెట్టుకోవాలా, లేక అందరూ భయపెడుతున్నట్లుగా మనం కూడా భయానికి లోనై అమ్ముకోవాలా అంటే మా అంచనా ప్రకారం కేన్స్ టెక్నాలజీ కొద్దిగా రిస్క్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన కంపెనీగా కనపడుతుంది. కేన్స్ షేర్ ప్రైస్ పైన వివేకం లాస్ట్ 6.5 yearsలో కట్టిన ఎస్టిమేట్స్ ఈ మధ్య కాలంలో పెరిగిన వాలటాలిటీ వల్ల బాగా తగ్గి 61% టైమ్స్ మాత్రమే కరెక్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు అమ్మాలి అంటే మనం లేదా మార్కెట్ ఎక్స్ప్రెస్ చేస్తున్న భయాలు నిజమని తెలిస్తే అమ్ముకుందాం, లేక మనకు తెలిసి ఆపరేషన్లో తెలిసి బాగా ఉంటే అమ్ముదాం. కానీ అదర్వైజ్ ఎంతో తగ్గిన తర్వాత ఈ రేట్లో అమ్ముకోవటం మా అంచనా ప్రకారం అంత సరైన అభిప్రాయం కాదేమో చూడండి. ఎందుకంటే ఇంకా 40% గ్యాప్ ఉంది. మళ్ళీ జూన్ రిజల్ట్స్ వచ్చినాక బహుశా మళ్ళీ రివైజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అప్పుడు పరిశీలించవచ్చు. అంతవరకు భయానికి లోనవటం కేవలం అపోహల మీద పనిచేసినట్లే అవుతుందని మా భావన.